ఓం లక్ష్మీ నరసింహాయ నమః. తెలంగాణ రాష్ట్రంలో పంచనారసింహ క్షేత్రంగా వెలసిల్లుతున్న యాదిరుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ప్రతినిత్యం వేలాది భక్తుల రాకతో సందడిగా ఉంటున్నది. దేవాలయం ఇటీవలే పునర్నిర్మాణం జరిగినప్పటి నుండి నూతన నిర్మాణాలను చూడడానికి భక్తులు కుటుంబాలతో వచ్చి భారీ క్యూలైన్లలో ముందుకు సాగుతూ స్వామివారిని దర్శించుకుంటున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. శ్రీ సుదర్శన గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలను సమర్పించుకుంటున్నారు. వేదములే నీ నివాసమట విమల నారసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాగప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ, వేదములే నీ నివాసమట విమల నరసింహ, నాగప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. శ్రీనారసింహ సిరిపండిన ప్రేమ మీరా, యాదఋషీంద్రుని బ్రోచిన పరమ పురుష, ప్రహ్లాదుని కైవల్య రూపమీవే. శ్రీనారసింహ నీలీలలు మధురమాయే. నమః ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం. ధనుర్మాస వ్రత మహోత్సవం సందర్భంగా భక్తులు శ్రీ ఆండాల్ అమ్మవారికి మంగళహారతులతో తెల్లవారుజామున స్వాగతం పలుకుతున్నారు. అర్చక పండితులు తిరుప్పావళి పాశురాలను గానం చేస్తూ అమ్మవారిని సేవిస్తున్నారు. శ్రీ లక్ష్మీ సూక్తంతో అమ్మవారికి మంగళహారతులను ఇస్తున్నారు. ధనుర్మాత వ్రత మహత్యమును దేవాలయ ప్రధాన అర్చకులు భక్తులకు తెలియజేస్తున్నారు. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ యాదాద్రీశాయ నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో అత్యంత వైభవపేతంగా భక్తి జ్ఞాన వైరాగ్యపూర్వకమైన శ్రీవ్రతమైన ధనుర్మాస వ్రత మహామహోత్సవం ఆధ్యాత్మికమైన దివ్య జరీ ప్రవాహంలాగా కొనసాగుతూ ఉంది. భక్తి రేవగరీయసే అన్న ఆర్యోక్తి విధానంగా భక్తియే ప్రధాన లక్ష్యంగా మహిళాముతలందరూ కూడా విచ్చేస్తున్నారు. పెరుమాళ్ళ మంగళాశాసనాన్ని పొందుతూ ఉన్నారు. 8వ రోజు పాశురం అష్టాక్షరి మహామంత్రాన్ని ఎల్లప్పుడూ కూడా మనం మననం చేస్తూ ఉండాలి. మానవుడు ఊపిరి తీసుకోవటం ఎంత సహజమో భగవానుడి యందు కాయక వాచిక అనేటువంటి త్రివిధములైన తపస్సు ద్వారా సర్వకాల సర్వావస్థలందు కూడా భగవానుని మనం స్మరిస్తూ ఉండాలి. ఆ స్మరణలోనే కలవు స్మరణాన్ముక్తి అని మనకి ముక్తి హేతు అవుతుంది. సకల పాపాలు కూడా నశించిపోతాయి. తూర్పు తెల్లవారుతోంది. ఆ తెల్లవారుతున్నటువంటి సూర్యోదయ కిరణాలన్నీ కూడా మబ్బు తునకల పైన ప్రసరింపబడి అవన్నీ కూడా విభజింపబడి పశువులలాగా అవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ మంచు మేతకు కనుక పశువులు వేసినట్టయితే క్షీర సమృద్ధిని మనకు అనుగ్రహిస్తాయి అనేటువంటిది లౌకికార్థం. పశువోమేక మత్సమృజ్యతాం అన్నటువంటి అక్షతారోపణలోని మహామంత్రానికి అర్ధ ప్రతిపాదికం ఏంటంటే మన జీవన మహాలక్ష్మికి ధాన్యాభిషేకం చేస్తే అదంతా దేహం ఆపాద తలమస్తకం అంతా కూడా సౌభాగ్య హరిద్రంతో నిండిపోతుంది. అలాంటి సూర్యోదయం జ్ఞాన సూర్యోదయం మనకు కలుగుతుంది. ఈ సందర్భంలో అహంకారాలు అనేటువంటి మనకు కలగకుండా చాణూర ముష్టికాసులు అనేటువంటి వారి పరోక్షం అహంకారము. ఆ అహంకార నిరసన మన ఆచార్యుడైనటువంటి కృష్ణస్వామి సంహరించేసి
మనకి పరోక్షంగా జ్ఞానాన్ని అందించాడు. ఆ తర్వాత కేశ సమృద్ధుడైనటువంటి పరమాత్మ కేన శివ కే శివ కే నశివ కేసి అనేటువంటి రాక్షసుని సంహారం చేసి లోకానికి మహోపకారం చేశాడు. అలాంటి భగవంతుని యొక్క గుణానుసంధానాన్ని మనం చేస్తూ యాత్ర వెళ్ళటమే పోవాన్ పోహిన్నారే వేత్ర దర్శించడమే ప్రధాన లక్ష్యంగా, ఆ లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవడమే ఈ యొక్క పాశురం యొక్క అర్థము పరమార్థము. సేవించండి, తరించండి. స్వస్తి. ఓం లక్ష్మీ నరసింహాయ నమః.